హాయ్ వ్యూయర్స్, నేను ఈరోజు ఒవేరియన్ సిస్ట్ గురించి చెప్పదలుచుకున్నాను. లార్జ్ ఒవేరియన్ సిస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. లార్జ్ ఒవేరియన్ సిస్ట్ అంటే ఎన్ని రకాలు ఉంటాయి? లార్జ్ ఒవేరియన్ సిస్ట్ అనేది ఎప్పుడు కన్సిడర్ చేస్తారు అంటే, ఎప్పుడైతే నీటి బుడగ అండాశయంలో ఉండే బుడగలు 25 mm 2.5 సెంటీమీటర్ కానీ 3 సెంటీమీటర్ కానీ క్రాస్ అయినప్పుడు లార్జ్ ఒవేరియన్ సిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. పెద్ద సిస్ట్ నీటి బుడగ అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఈ నీటి బుడగలు అనేది లార్జ్ ఒవేరియన్ సిస్ట్ ఉంటాయి, కాంప్లికేటెడ్ సిస్ట్ ఉంటాయి. సో సింపుల్ ఒవేరియన్ సిస్ట్ లో ఏంటి? సింపుల్ ఒవేరియన్ సిస్ట్ అంటే జస్ట్ దానికి ఎప్పుడు ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తారు. ఈ రోజున ఇప్పుడు చెప్పే వీడియోలో వచ్చేసి సింపుల్ ఒవేరియన్ సిస్ట్ గురించి చెప్పదలుచుకున్నాను. సింపుల్ ఒవేరియన్ సిస్ట్ అనేది లార్జ్ సైజ్ ఎప్పుడైతే ఇంతకు ముందు చెప్పినట్లుగా 3 సెంటీమీటర్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు లార్జ్ సింపుల్ ఒవేరియన్ సిస్ట్ అంటారు. సో ఈ లార్జ్ సింపుల్ ఒవేరియన్ సిస్ట్ లో జస్ట్ క్లియర్ ఫ్లూయిడ్ ఉండడం వల్ల ఈ క్లియర్ ఫ్లూయిడ్ అనేది కొంతవరకు మెడికల్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే 6 సెంటీమీటర్ క్రాస్ అవ్వకుండా 3 to 6 సెంటీమీటర్స్ 3 to 7 సెంటీమీటర్స్ వరకు కూడా మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా అంటే కంబైన్డ్ కాంట్రసెప్టివ్ మెడిసిన్స్ అనేది హార్మోన్ మెడిసిన్స్ అనేది ఇచ్చినప్పుడు ఆ సిస్ట్ అనేది దాంతటది రెగ్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ సిస్ట్ రెగ్రెషన్ అనేది కొంతమందికి 1 నెలలోనే ట్రీట్మెంట్ తగ్గిపోతుంది, సిస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. కొంతమందికి 3 నెలల వరకు కూడా పడొచ్చు. ఈ సిస్ట్ ని సైజ్ అనేది ఐడెంటిఫికేషన్ ఎప్పుడు చేసుకుంటారు అంటే, ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? ఈ సింపుల్ ఒవేరియన్ సిస్ట్ అనేది కొంతమందికి ప్రెజెంటేషన్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గా గానీ, డీలేడ్ పీరియడ్స్ గా గానీ, అంటే లేట్ గా పీరియడ్ రావడము, కొంతమందికి బ్లీడింగ్ అనేది సరిగ్గా లేకపోవడము, ఈ రకమైన సమస్యలతో ఫస్ట్ వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అవుతుంది. సో ఎప్పుడైతే అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ కానివ్వండి, ఇరెగ్యులర్ గా ఉండేదానికంటే తక్కువగా అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ వచ్చినా, లేదా లేట్ గా పీరియడ్ వచ్చినా, అంటే పీరియడ్ అనేది స్కిప్ అవుతున్నప్పుడు, సైకిల్ అనేది రానప్పుడు కూడా మీరు డాక్టర్ ని సంప్రదించినట్టయితే ఒకసారి వాళ్ళ ఎగ్జామినేషన్ చేసి అవసరమైతే వాళ్ళలో స్కాన్ చేసుకోవడం అనేది జరిగినప్పుడు, స్కాన్ ద్వారా సింపుల్ సిస్ట్ ఉన్న సంగతి ఉందా లేదా అనేది క్లారిటీ తెలుసుకున్నప్పుడు ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. చిన్నగా ఉన్నప్పుడు ఒక 1 సైకిల్ లోనే, అంటే ఒక 1 month కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ తోటి, హార్మోన్ మెడిసిన్స్ తోటి మీరు ఆ సింపుల్ సిస్ట్ నుంచి రిలీఫ్ అవ్వగలుగుతారు. ఒకవేళ ఈ చిన్నపాటి నిర్లక్ష్యం, ఏం కాదు నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్సే కదా అని కొంతమంది చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఈ నిర్లక్ష్యమే సమ్ టైమ్స్ ఏంటి అంటే 3 సెంటీమీటర్లు ఉండే సింపుల్ సిస్ట్ ఒక్కోసారి ఏంటి అది 7 సెంటీమీటర్ల వరకు దాటే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే 7 సెంటీమీటర్లకు మించి సింపుల్ సిస్ట్ ఉన్నా దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. ఇగ్నోర్ ఎందుకు చేయకూడదు? సింపుల్ సిస్ట్ కానీ 7 సెంటీమీటర్లు దాటి ఉన్నప్పుడు ఈ అండాశయంలో అనేది కొంచెం బరువుగా ఉండడం వల్ల పేషెంట్ చేసే యాక్టివిటీస్, రెగ్యులర్ గా మనం చేసే యాక్టివిటీస్ కానీ, జర్కింగ్ మూవ్మెంట్స్ కానీ, సడన్ గా కొంచెం బరువులు ఎత్తడం కానీ, మనం చేసే రెగ్యులర్ యాక్టివిటీస్ వల్ల బరువుగా ఉన్న అండాశయం అనేది ఒక్కోసారి ట్విస్ట్ అవుతుంది. ఆ ట్విస్టెడ్ ఓవరీ అనేది మోస్ట్ కామన్ సింపుల్ ఒవేరియన్ సిస్ట్ ఉన్నప్పుడు, మోస్ట్ కామన్ గా లార్జ్ ఒవేరియన్ సిస్ట్ ఉన్నప్పుడు ట్విస్టెడ్ ఓవరీ అనేది జరుగుతుంది. ఈ ట్విస్టెడ్ ఓవరీ వల్ల ఏమవుతుంది? ట్విస్ట్ అయినప్పుడు సివియర్ పెయిన్ రావడం జరుగుతుంది పేషెంట్. ఆ సివియర్ పెయిన్ అనేది ఒక్కోసారి రక్త ప్రసరణ కూడా తగ్గిపోయి టిష్యూ అనేది నెక్రోసిస్ అంటే టిష్యూ అనేది చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైతే టిష్యూ చెడిపోతుందో, అది అండాశయం కానివ్వండి లేదా అండాశయంలో ఉండే చిన్న నీటి బుడగ కానివ్వండి, ట్విస్ట్ అయ్యి చెడిపోయినప్పుడు అది ఖచ్చితంగా దాన్ని తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది తీసేయినప్పుడు ఏంటి అంటే పర్టికులర్ ఆ పేషెంట్ అనేది ఇన్ఫెక్షన్ లోకి వెళ్ళి పేషెంట్ శరీరానికి ఒక్కోసారి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పీరియడ్స్ అనేది ఎప్పుడు కూడా దాని మానిటరింగ్ కూడా అంతే అవసరం. ఈ మానిటరింగ్ చేస్తూ సైకిల్ ఎలా ఉంది, మంచిగా ఉందా లేదా, ఏమైనా తేడాలు ఉన్నప్పుడు దాని ఐడెంటిఫికేషన్ ఏ రకంగా ఉంది, ఎప్పుడు ట్రీట్మెంట్ అవసరం అనే అవగాహన తెలుసుకుంటే మీకు సరైన టైంలో ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది, సింపుల్ అవుతుంది. అనవసరమైన ఆపరేషన్ వరకు వెళ్లకుండా అరికట్టవచ్చు. మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.